వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్లోని బీరంగూడలో గణనాథుని నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎన్ఎన్జీ యువసేన మున్సిపల్ వైస్ చైర్మన్ నందవరం నరసింహగౌడ్ ఆధ్వర్యంలో వినాయకుని శోభాయాత్ర నిర్వహించారు. ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గణనాథుని శోభాయాత్రలో కళాకారులచే కళా ప్రదర్శన, డీజే ఆటపాటలతో ప్రజలు అలరించారు. ప్రజలు సంతోషంతో డాన్స్ చేస్తూ ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ నందరాం నరసింహగౌడ్ మాట్లాడుతూ బీరంగూడ ప్రాంతంలో గత 40 సంవత్సరాల నుండి గణనాథుని నిలబెట్టడం జరుగుతోందని, అప్పటి నుండి దినదిన అభివృద్ధి చెందుతూ భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని వారు తెలిపారు. గత 13 రోజులుగా పూజలందుకుంటున్న గణనాథుడు శోభాయాత్ర నిమజ్జన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలకు, నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఆ గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరికీ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు అందరినీ చల్లగా చూడాలి. ఈ ప్రాంత రైతులు వర్షాలు కురిసి పంటలు పండి సుభిక్షంగా ఉండాలని మున్సిపల్ వైస్ చైర్మన్ నందరాం నరసింహగౌడ్ కోరుకున్నారు. నవరాత్రుల్లో 13 రోజులు పూజలు అందుకున్న లడ్డు వేలంపాటలో బీరంగూడ గ్రామానికి చెందిన ఇంద్రేశం జ్ఞానేశ్వర్ ముదిరాజు వేలంపాటలో 21,01,116 రూపాయలకు వేలంపాటలో దక్కించుకున్నట్టు ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో యూత్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు, భక్తులు, కళాకారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మూడోసారి అన్నామప్ప కూడా బస్సులో ముద్రాజ్ బస్సులో నేను కంటిన్యూగా తీసుకునేవాడిని. అదే ఫీలింగ్తో నాకు మంచి జరుగుతూ ఉన్నది. అదే ఉద్దేశంతో ఇక్కడ ఎన్ఎన్జీ గ్రూప్ మేము అందరం అనుకొని మేము తీసుకుందామని ఒక ఆలోచనతో నేను తీసుకున్నాను. మున్సిపల్ పరిధిలోని బీరంగూడ గ్రామంలో ఇక్కడ నందారం నరసింహగౌడ్ ఆధ్వర్యంలో వినాయకుని వేలంపాటలో లడ్డు కైవసం చేసుకున్నాను. 21,01,116 ఆ భగవంతుడు నాకు చల్లగా చూడాలని, ఇక్కడ నా ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. ఈరోజు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ ప్రాంతంలో గత 40 సంవత్సరాల సంది కూడా ఈ ప్రాంతంలో గణనాథుని నిలబెట్టడం జరుగుతూ ఉంది. అప్పటి సంది ఇప్పటివరకు కూడా దినదినాభివృద్ధి చెందుతూ ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా చేయడం జరుగుతూ ఉంది. గత 13 రోజులు పూజలు అందుకున్న ఇక్కడ గణనాథుడు ఈరోజు శోభాయాత్రకు బయలుదేరడం జరుగుతూ ఉంది. మా ప్రాంత ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున విచ్చేసి
ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అమీన్పూర్ పురపాలక సంఘం ప్రజలందరికీ, నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ భగవంతుడు అందరికీ కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, అందరినీ కూడా చల్లగా చూడాలని, మా ప్రాంతం అంతా కూడా పంటలు పండి వర్షాలు కురిసి సువిష్టంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. విషయానికి వస్తే గత 3 సంవత్సరాలు ఎన్ఆర్ ఇన్ఫ్రా వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు కొనడం జరిగింది. ఈసారి అతను కూడా పోటీ పడగా స్థానికంగా ఉండే ఇందిరేశం జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి 21,16,000 రూపాయలకు కొనడం జరిగింది. ఇక్కడ లడ్డూ ప్రసాదం తీసుకుంటే అన్ని శుభాలు జరుగుతాయని ఒక ప్రసిద్ధి కాబట్టి అందరూ కూడా లడ్డూ కొనడానికి విశేషంగా విచ్చేసి అందరూ కూడా ఈ పోటీలో పాల్గొని ఈ సంవత్సరం 2024లో జ్ఞానేశ్వర గారు లడ్డూ కైవసం చేసుకోవడం జరిగింది.